Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. 3-4 days నుంచి కూడా వీడియోస్ రావట్లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు ఫీవర్ వచ్చిందండి. లాస్ట్ వీక్ హెవీ రెయిన్స్ వలన వాటర్ చేంజ్ ఉంది, బాగా క్లైమేట్ కూడా చేంజ్ అయింది కదా. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఏదో ఒకటి వస్తుంది అని. సో రెండు కలిపి వచ్చేసాయి అన్నమాట. నాకైతే వేడి జలుబు. నాకు ఎలా తెలిసింది అంటే ముక్కు అంతా బాగా మంటగా ఉంటుంది, గొంతు కూడా చాలా మంట వస్తుంది. అండ్ వేడి చేస్తే ఇంకొక సైన్ ఏంటంటే ఫ్లెమ్లో లైట్గా బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది ముక్కు చేదినప్పుడు, లేదా మనం తగ్గితే కళ్ళే వస్తుంది కదా. సో ఆ టైంలో తర్వాత నేనేం చేశాను, వేడి జలుబు అని తెలిసి బిగ్ బాస్కెట్లో ఇన్స్టామార్ట్ లాగా ఉంటుంది బీబీ నవ్ అని చెప్పి, వెంటనే కొబ్బరి బొండాలు ఆర్డర్ ఇచ్చాను. సో నేను ఆర్డర్ చేసిన ఒక 10-15 మినిట్స్కి వచ్చేసాయి. మార్నింగ్ ఒక కొబ్బరి బొండం కొట్టుకొని తాగాను ఫస్ట్. మామూలుగా కోల్డ్ అని నైట్ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను, కొద్దిగా అయితే కంట్రోల్ అయింది. ఆ కొబ్బరి బొండం తాగిన తర్వాత ఫస్ట్ రన్నీ నోస్ తగ్గిపోయింది, ముక్కులో మంట తగ్గింది. సో ఇట్లా ఏదో ఒకటి హోమ్ రెమెడీస్ చేసుకోవటం నాకు అలవాటే. ఫీవర్కి మాత్రం మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాను. సిద్ధుకు కూడా లైట్గా రన్నీ నోస్ ఉంది, కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుందేమోనని ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించాను. అండ్ టీచర్కి ఒక లెటర్ రాశాను అనమాట, ఒకవేళ అవసరమైతే తనకి ఫీవర్ మెడిసిన్ ఒక హాఫ్ ఇవ్వండి అని చెప్పి. మనకు ఓపిక ఉన్నా లేకపోయినా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా. మార్నింగ్ సిద్ధు కోసం ఎగ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసి ప్యారలల్గా నేను కూడా రాగి జావా ప్రిపేర్ చేసుకున్నాను. ఫీవరిష్గా ఉన్నప్పుడు ఏమీ తినబుద్ధి కాదు, కానీ మార్నింగ్ మెడిసిన్ తీసుకోవాలంటే కొంచెం తినాలి కదా, లేదా స్టొమక్ అప్సెట్ అవుతుంది. అందుకనే పల్చగా రాగి జావ పెట్టుకున్నాను. పల్చగా పెట్టుకున్నామనుకోండి ఫాస్ట్గా అరుగుతుంది, కొంచెం తాగబుద్ధి వేస్తుంది కూడా. టెంపరేచర్ చూసి ట్యాబ్లెట్ వేసుకుందాము అని చెప్పి చెక్ చేసుకుంటే 102 ఉంది. బాగా ఏదైనా పని చేసినా ట్యాబ్లెట్ పవర్ తగ్గిపోయినా సరే ఇట్లాగే కనిపిస్తుంది టెంపరేచర్. ట్యాబ్లెట్ వేసుకుంటే 101కి దిగుతుందన్నమాట. 3 days కూడా అలాగే ఉంది. తర్వాత సాటర్డేకి ఒక 100కి వచ్చి ఇంకప్పుడెప్పుడుకో తగ్గిందండి. ఈ చలికాలంలో వచ్చే ఫీవర్స్ అన్నీ కూడా బాగా హై ఫీవర్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ అయితే సిద్ధు లైబ్రరీ నుంచి బుక్ తెచ్చుకున్నాడు. వాడికి ఎగ్జామ్స్ అయిపోయాయి, అందుకే చక్కగా ఎంజాయ్ చేస్తా ఆ శాండ్విచ్ తింటూ బుక్ చదువుకుంటున్నాడు అనమాట. అరే కొంచెం ఈవినింగ్ చదువుకోరా అని అంటే లేదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి తింటూ చదువుకుంటున్నాడు. రోald డాల్ చదువుతున్నాడు అనమాట, వాడి ఫేవరెట్ ఆథర్. ఎన్ని బుక్స్ కొన్నాడో, ఇంకా అవి సరిపోనట్టు బయట దొరకకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేస్తాడు, లేదా లైబ్రరీలో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే ఏ ఒకటి తెచ్చుకుంటూ ఉంటాడు. నేను మధ్య మధ్యలో హాట్ వాటర్ కూడా తాగుతూ ఉన్నాను. మనకి రన్నీ నోస్ ఉన్నప్పుడు అదంతా కూడా క్లియర్ అయిపోవాలి నాజల్ క్యావిటీ అని అంటే ఎప్పటికప్పుడు మనం హైడ్రేటెడ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా సాటర్డే నుంచి రోజు మార్నింగ్ రాగి జావ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఏదైనా మెడిసిన్ వేసుకుంటే కొంచెం పొట్ట అప్సెట్ అవ్వకుండా ఉంటుంది, తాగడానికి బాగుంటుంది అని చెప్పి. అండ్ బలం కూడా కదా రాగి జావ. నేనైతే ఒక ఉప్పు కళ్ళు వేసుకొని ఉట్టి రాగి జావ పల్చగా తాగుతున్నాను. మా హస్బెండ్కి మాత్రము బెల్లము పాలు వేసి ఇస్తున్నాను. తను కూడా నా తర్వాత సిక్ అయ్యారు, అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి సిక్ అయిపోయారు. దగ్గు జలుబు ఫీవర్ సేమ్ నాకు ఎలా వచ్చిందో తనకు కూడా అలాగే వచ్చిందనమాట. సాటర్డే కొద్దిగా ఓపిక ఉండేసరికి సిద్ధుకి ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేద్దాము అని ఓట్స్ తోటి కేక్ చేసా. దీంట్లో ఆయిల్ లేదు, మైదా లేదు, షుగర్ లేదు. సో నేను ఏమేసి చేశానో చూపిస్తా ఇప్పుడు. అవి ఓట్స్, సఫోలా ఓట్స్ ఉంటాయి కదా, అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్పు ఓట్స్ పౌడర్ తీసుకున్నాను. ఒక 1/2 కప్ ఏమో గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది మామూలుగా స్టోర్ బాట్ గోధుమ పిండి. మనం ఇంట్లో పట్టించిన పొట్టుతోటి గోధుమ పిండి అయితే కేక్ అయితే అసలు చాలా గట్టిగా వస్తుందండి. కొంచెం ఇదొక్కటే ఎక్సెప్షనల్గా స్టోర్ది వాడుకుంటే మంచిది అని అనిపించింది. అండ్ ఇంకొక 1/2 కప్పు మిగిలిన ఓట్స్ పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు ఏం తీసుకున్నానంటే 1.5 కప్పుల ఓట్స్ పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు కలిపేస్తున్నా. బనానా కేక్ చేద్దాము అని చెప్పి నేను ఒక పెద్ద బనానా తీసుకుంటున్నా. ఇది బాగా పండిన బనానా, పైన మచ్చలు వస్తాయి కదా, సో అలాంటి బనానా తీసుకుంటే మ్యాష్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని కొంచెంసేపు ఫోర్క్తో ఇలా అన్నామనుకోండి
వాటర్ లాగా అవుతుందన్నమాట. అంటే మనకి ఆల్మోస్ట్ జ్యూస్ అయిపోయినట్టు అయిపోతుంది. ఒకవేళ బనానా అవైలబుల్గా లేకపోతే ఒక యాపిల్ని చెక్కు తీసి మిక్సీ పట్టేసి గుజ్జులాగా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఒకవేళ బెల్లం పొడి ఇష్టం లేదు అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేయండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను. ఒక అర స్పూన్ అనమాట వాటర్ పోసేసి బెల్లం మొత్తం కలిపేసాం. తర్వాత 1/3 కప్పు పెరుగు తీసుకున్నాను. 1/3 కప్ అంటే 80 ml పెరుగు వస్తుంది. సో 80 ml పెరుగు తీసుకొని దానికి పావు టీ స్పూను బేకింగ్ సోడా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ ఫస్ట్ పిండిలో యాడ్ చేసాము. ఇక్కడ బేకింగ్ సోడా కలుపుకొని ఒకసారి బాగా కలిపేసేస్తే బబుల్స్ వస్తాయన్నమాట. ఇది మనకి రైజింగ్ ఏజెంట్గా హెల్ప్ చేస్తుంది. అంటే కేక్ పొంగటానికి ఫ్లఫీగా మధ్యలో హోల్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. బేకింగ్ పౌడర్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఈ పెరుగు మనం ఎగ్ అదంతా యాడ్ చేయటం లేదు కదా, సో అందుకని పెరుగు బేకింగ్ సోడా వలన మనకు చక్కగా మధ్యలో ఆ గుల్ల అనేది వస్తుంది. బేకింగ్ సోడా కలిపిన పెరుగుని బెల్లం మిక్స్చర్లో కలిపిన తర్వాత స్లోగా పిండిలో కూడా కలుపుకోవాలి. పిండిలో కలిపేటప్పుడు ఫాస్ట్గా తిప్పకూడదు. గ్లూటెన్ ఫామ్ అయ్యి కేక్ చాలా గట్టిగా వస్తుంది. ప్యాన్ కేక్స్కి అంతే, కేక్స్ చేసేటప్పుడు కూడా అంతే. మనం ఒక్కసారి మైదా కానీ గోధుమ పిండి కానీ వేసినప్పుడు ఫాస్ట్గా తిప్పేసామనుకోండి ఒకలాగా జిగురులాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బొబ్బట్లు చేసేటప్పుడు మైదా పిండి ఎలా సాగుతుంది అట్లా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఎప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసి కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. మనకి ఎలక్ట్రిక్ బీటర్స్ వచ్చేసరికి ఓన్లీ ఎగ్ బీట్ చేసుకునే వరకు యూజ్ చేసుకొని అక్కడితో స్టాప్ చేసేయాలి. ఎప్పుడైతే పిండి కలుపుకుంటున్నామో అప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదా ఇట్లా స్లోగా విస్కర్ తోటి తిప్పుతూ ఉండాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. నేను ఇందులో మిల్క్ అసలు యాడ్ చేయటం లేదనమాట. సో ఇట్లా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇందులో నేను ఆయిల్ కానీ బటర్ కానీ ఏది వేయలేదండి. బట్ స్టిల్ బాగుంటుంది, ఎందుకంటే పెరుగులో ఫ్యాట్ ఉంటుంది కదా, అంతవరకు సరిపోతుంది అనమాట. ఫస్ట్ నేను చిన్న కప్ కేక్ ట్రేలో తీసుకున్నాను. అవి సిలికాన్ మౌల్డ్స్. సిలికాన్ కప్స్ కానీ పేపర్ కప్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, మనం మఫిన్ ట్రేలోంచి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిగిలిన పిండి అంతా కూడా ఒక కేక్ టిన్లో వేస్తున్నాను. కింద ఒక బేకింగ్ పేపర్ పెట్టేశాను అనమాట. అంటే కేక్ అంటుకోకుండా ఉంటుంది కదా. కానీ నేను పెద్ద బ్లండర్ చేసా, అదేంటనేది కూడా నేను చెప్తాను మీకు. సో ఇట్లాగా మిగిలింది కేక్ ట్రేలోకి తీసుకున్నాను. అవెన్లో ప్లేస్ చేసేటప్పుడు ఈ రెండిటికి ప్లేస్ సరిపోలేదు. సో ఏమైందంటే కప్ కేక్ ట్రేనేమో కింద పెట్టి కేక్ టిన్ పైన పెట్టాను. కప్ కేక్స్ పొంగినప్పుడు చక్కగా పైన ఆ ట్రేకి అంతా అంటుకున్నాయన్నమాట. అంటుకొని షేప్ అవుట్ అయ్యాయి. బట్ స్టిల్ చాలా బాగా వచ్చాయి. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే 15 minutes పాటు ప్రీ హీట్ చేసేసుకొని ఉంచుకోవాలి. అవెన్లో కేక్ టిన్ని సెట్ చేసుకున్న తర్వాత 25 minutes పాటు మనము బేక్ చేసుకోవాలి. 180 degrees సెంటీగ్రేడ్లో అవెన్ని సెట్ చేసుకోవాలి. 25 minutes తర్వాత ఒకసారి ఆ కేక్ రెడీ అయిందా లేదా అని నైఫ్ టెస్ట్ కానీ ఫోర్క్ టెస్ట్ కానీ చేయాలి. ఒకవేళ స్టిక్కీగా అనిపిస్తే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా బేక్ చేసుకోవచ్చు. 30 minutes కన్నా ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే మనము ఎగ్ లాంటిది ఏమి వేయలేదు కదా ఇందులో. ఈ కేక్ టిన్లోది నేను చూపిస్తాను. ఎంత బాగా వచ్చిందంటే కేక్ అసలు నిజంగా నాకే నమ్మబుద్ధి కాలేదు. అసలు వస్తుందని కూడా అనుకోలే, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇది నా సొంతగా ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యా, నిజంగా చెప్తున్నాను కదా. ఆయిల్ బటర్ వేసినప్పుడు నిజంగా ఫెయిల్ అయ్యాను. ఈసారి ఆ రెండు కూడా వేయకుండా కావాలని ఇలా చేసేసాను అనమాట. ఎలా వస్తే అలా వచ్చిందిలే అని. కానీ ఫ్రాంక్గా చెప్తున్నా అండి, ఎలా ఉందంటే మనము రాగి పిండితోటి అట్లు వేసుకుంటాం కదా, లేదా జొన్న పిండితోటి అట్టులాగా చేస్తాం. సో ఆ టేస్ట్ వచ్చింది. బనానా బ్రెడ్ టేస్ట్ కూడా ఉంది. షుగర్ వేసుకుంటే మాత్రం సేమ్ కేక్ లాగా ఉండేది. మనం బెల్లం వేసాం కాబట్టి కొద్దిగా ఆ జొన్న రొట్టెల టేస్ట్ ఉందన్నమాట. స్వీట్ జొన్న రొట్టెలు ఉంటాయి కదా, సో ఆ టేస్ట్ ఉంది. చూసారా ఎట్లా మంచిగా వచ్చిందో.
కప్ కేక్స్ ఎప్పుడైతే రైజ్ అయ్యి పైన దానికి అంటుకోవటం చూసానో వెంటనే తీసి కింద పెట్టేశాను. అందుకనే అసలు ఇట్లా పైన టాప్ సరిగ్గా రాలేదు. కానీ కేక్ మాత్రం చక్కగా ఇలా పాడవకుండా ఉండుంటే చూడటానికి చాలా బాగుండేది. నెక్స్ట్ టైం సేమ్ ఇదే నేను డీటెయిల్డ్గా ఓన్లీ కప్ కేక్స్ తోటి మీకు చూపిస్తాను. అవన్నీ చేసిన తర్వాత కూర్చొని రాగి జావ తాగుతున్నా. ఈలోపు మా ఫ్రెండ్ సాంబారు చిక్కుడుకాయ కూర ఇచ్చిందనమాట. పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. ఎవరికి ఒంట్లో బాగాలేదన్నా సరే ఇలాగే అందరికీ తెచ్చిస్తుందనమాట. నోరు అసలు బాగాలేదు కదా, ఎవరన్నా ఏమైనా చేసి పెడితే భలే అనిపిస్తుంది అనమాట ఆ టైంలో. సో హాయిగా నేను కూడా కొంచెం సాంబార్ తిన్నాను మధ్యాహ్నము. 40 రోజులు లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నా కదా, ఫీవర్ వచ్చినా సరే నేనైతే బ్రేక్ ఇవ్వలేదు. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కొంచెం ఓపిక ఉంటుంది కాబట్టి ఒక్క చెంబు స్నానం చేసేసి మామూలుగానే ఒక హాఫ్ అన్ అవరే కదా చదువుకునేది, కూర్చొని చదువుకున్నాను. సో టోటల్గా నాకు సండే కల్లా 12 డేస్ కంప్లీట్ అయ్యాయి. మీరందరూ కూడా చక్కగా నాకు కామెంట్స్ చేస్తున్నారు, అవన్నీ కూడా నేను చదువుతున్నానండి. నాతో పాటు చేస్తున్నారు లలిత సహస్రనామం అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తులసి కోటలో 2 తులసి మొక్కలు ఉంటాయి. అయితే ఒకటి నిద్రపోతే ఇంకొకటి ట్రిమ్ చేపించేశాను. ఆ ట్రిమ్ చేపించినప్పుడు వాటి ఆకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, టీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని పక్కన ఉంచేసాను. అదే ఎక్కువ ఉన్నాయనుకోండి మనం ఎరువులాగా కూడా వాడుకోవచ్చు, చాలా మంచిది కూడా మట్టికి. సో ఇప్పుడైతే ఈ పూజ చేసే తులసమ్మ కాబట్టి నేను ఇంట్లో టీ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి ఆకులు తీస్తున్నా. ఇంకా మిగతా ఆకులు కూడా కొంచెం డ్రై చేసేసి చక్కగా ఒక బాటిల్లో పెట్టుకుంటే జలుబు ఉన్నప్పుడు లైక్ ఏదైనా తాగాలి అనిపించినప్పుడు వేడిగా ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని చక్కగా బాయిల్ చేసేస్తాను. లైట్ హనీ కలర్ వస్తుంది కదా, అప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకొని తాగటమే. కొంచెం వేడిగా కానీ వామ్గా కానీ తాగితే చాలా మంచిది. ఇతడి సామాన్లు కొన్ని క్లీన్ చేయించా. కిచెన్ కూడా లైట్గా డస్టింగ్ చేసుకున్నాను రాత్రి. సో ఇదంతా కూడా కొంచెం డస్ట్ పట్టినట్టు అనిపిస్తే ఇవన్నీ తీసి పక్కన పెట్టాను. అండ్ నా కిచెన్లో ఒకటి చేశాను, అది ఎవరైనా నోటీస్ చేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నోటీస్ చేయకపోతే సరే నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చెప్తాను. తమిళనాడులో ధనుర్మాసం చాలా అందంగా ఉంటుంది. పొద్దున్నే చక్కగా ఒక ముగ్గు వేసుకొని తిరుపావై పెట్టుకుందాము అని చెప్పి అలా అనుకున్నా నేను స్టార్టింగ్లో. కానీ సిక్ అవటం వలన నేను ఇవాళైతే మొదలు పెట్టలా. కానీ ఖచ్చితంగా ఒక 2-3 డేస్లో అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. కానీ ముగ్గు ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. మాకు వర్షాలు పడుతున్నాయి. సో కింద క్లీన్ చేసుకొని నేను ముగ్గు వేస్తే వెంటనే వర్షం పడిపోతుంది. సో అందుకని ఇంట్లోనే వేద్దామని అనుకుంటున్నాను. ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ మాత్రం అడుగుతున్నారండి మన వ్యూవర్స్ చాలామంది, అన్నపూర్ణాదేవిని మీరు ఎలా పెట్టారు అని. ఇది ఒక ట్రే అన్నమాట. జస్ట్ నేను ఆ ట్రైన్ నుంచో పెట్టేశాను అంతే, వేరే ఏది చేయలేదు. ఇంకా దానికి స్టిక్ చేయటం కానీ ఏదన్నా సపోర్ట్ ఏమీ లేదండి. సండే మష్రూమ్ బిర్యానీ చేద్దాము అని తులసి టీ తాగుతూ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా రెడీ పెడుతున్నాను. హైదరాబాదీ స్టైల్లో బిర్యానీ చేసేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయటం మస్ట్ అనమాట. సో సన్నగా తరిగిన ఆనియన్స్ని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇవి డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ నాకు అంత ఇప్పుడు ఆయిల్ వేస్ట్ చేయాలని అంటే అది ఎందుకు పనికిరాదు, బాగా స్మెల్ వచ్చేస్తుంది ఆనియన్స్ ఫ్రై చేసింది. బిర్యానీ ఇప్పుడు ఇందులోనే చేస్తాను. సో అందుకని కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టేసా. బిర్యానీ చేసుకోవటం చాలా సింపుల్, ఎలానో చెప్తా ఇప్పుడు. హోల్ స్పైసెస్ అన్నీ కూడా ఒక జార్లోకి తీసుకుంటున్నా. అంటే మీరు ఎంత క్వాంటిటీ బిర్యానీ చేసుకుంటున్నారో దానికి సరిపడా స్పైసెస్. చెక్క, లవంగాయి, యాలుక్కాయి, నల్ల యాలుక్కాయి, అనాస పువ్వు, తర్వాత షాజీరా, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లము, వెల్లుల్లిపాయి, పచ్చిమిరపకాయ, ఆనియన్ ఇవన్నీ కూడా తీసుకొని కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. పెరుగు కంపల్సరీ వేసుకోండి, మంచి కన్సిస్టెన్సీ వస్తుంది మీకు. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు వేసుకుంటే. యాక్చువల్లీ ఇది వాషెఫ్ రెసిపీ. అండ్ అట్లాగే మేము యూఎస్ వెళ్ళిన కొత్తలో మా తెలంగాణ ఫ్రెండ్స్ నేర్పించారనమాట. పెద్ద గ్యాంగ్ ఉండేవారు. వాళ్ళైతే మటన్ బిర్యానీ, ల్యామ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రకరకాలు చేసేవాళ్ళు. బే లీఫ్ మాత్రము సెపరేట్గా వేసుకుంటున్నా, ఎందుకంటే కనిపిస్తే బాగుంటుంది అని. అది మిక్సీలో వేయలేదు. సో ఇప్పుడు మష్రూమ్స్, ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, బే లీఫ్ అన్నీ కూడా ఆ రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా ఈజీగా పోతుంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఇందులో అడిషనల్గా స్టోర్ బాట్ బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, లైక్ షాహీ బిర్యానీ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది, అవి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ధనియాలు జీలకర్ర వేసే బదులు పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే ఆ కొంచెం పులుపు అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఒకసారి ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కూర బాగా గట్టిగా అనిపిస్తుంది కదా, కొంచెం వాటర్ కలుపుకుంటే లూజ్ అవుతుంది, లేదా ఇలా గట్టిగా కూడా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్యారలల్గా రైస్ కూడా కుక్ చేస్తున్నా. కర్రీ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు రైస్ పెట్టుకోండి, అట్లయితే రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. రైస్లో సాల్ట్, ఆయిల్, హోల్ స్పైసెస్ వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 3 or 4 cups ఆఫ్ వాటర్ చొప్పున మనం తీసుకోవాలన్నమాట. అలా అయితే మనం రైస్ని ఫిల్టర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవడం కష్టమవుతుంది. కూర మీద ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ని ఆ వాటర్ అంతా తీసేసి నెమ్మదిగా లేయర్స్ లాగా వేసుకుంటూ రావాలి. ఫస్ట్ కొంచెం రైస్ వేసిన తర్వాత పైన మనం మళ్ళీ కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటాం. గరం మసాలా లేకపోతే ఈ బిర్యానీ మసాలాస్ వేసుకోవచ్చు. అది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ కూర ఉంటుంది కదా మష్రూమ్ కర్రీ, అదే కొంచెం తీసి ఒక లేయర్ లాగా పెట్టేయచ్చు పైన. కొత్తిమీరతో పాటు పుదీనా కూడా కట్ చేసి యాడ్ చేశాను. ఫస్ట్ పుదీనా స్పెసిఫై చేయటం మర్చిపోయా. ఇప్పుడు ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ కూడా వేసేసి దాని మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ, అండ్ మిగిలితే కనుక కర్రీ కూడా వేయచ్చు. ఒకవేళ కర్రీ లేకపోయినా పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. పాలు, కుంకుమ పువ్వు కలిపి పెట్టేశాను, అది కూడా అక్కడక్కడ డ్రిజిల్ చేశాను. టేస్ట్ వస్తుంది, మంచి కలర్ కూడా ఉంటుంది. సో పైన లేయర్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి, అంటే స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి పైన ఇలా 2 స్టాండ్లు పెట్టేశాను స్టవ్ మీద. ఎందుకంటే డైరెక్ట్గా ఫ్లేమ్ అలా తగులుతూ ఉంటే మాడిపోతుంది, కింద చెక్క కట్టేస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికని అలా 2 స్టాండ్లు పెట్టేసి 1/2 అవర్ దమ్ చేసుకోవాలి, అంటే 1/2 అవర్ స్లో కుక్ చేసుకోవాలన్నమాట. బిర్యానీలోకి రైస్ మాత్రం ఎప్పుడు నాకు విరిగిపోతుందండి, పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నా, చికెన్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ వలన చాలా బాగా అలవాటైపోయింది. సో ఇందులో ఫెయిల్ అవ్వాల్సిన పని ఏమీ లేదు, ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ టైం చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ 3 days కూడా నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపించాను. అండ్ మీరందరూ కూడా నాకు మెసేజ్ చేశారు గెట్ వెల్ సూన్ అని, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అక్క అని చెప్పి. అట్లా నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తానండి ఎప్పుడన్నా వీడియో రాకపోతే. సో అది కూడా ఎప్పుడన్నా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు సారీ అండి. అండ్ అట్లాగే చాలా అభిమానం చూపిస్తున్నారు, ఎంతో ప్రేమగా మెసేజెస్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరి కన్సర్న్కి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.